హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు ఇంకా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట అందరూ. లైక్ ఏంటంటే స్పెషల్ కేటగిరీకి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుందా, సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుందా, ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సేమ్ వెబ్ ఆప్షన్సా, లేదంటే ఎంబీబీఎస్ పక్కగా పెడితేనే బీడీఎస్కి వస్తుందా వెబ్ ఆప్షన్స్, లేదంటే బీడీఎస్ ఎప్పుడు వెబ్ ఆప్షన్స్, ఇలా అంతా చాలా అంటే చాలా క్లమ్జీగా ఉన్నారు. నేను కమెంట్ సెక్షన్లో చాలా కమెంట్స్ చూశాను. అండ్ అలాగే ఫ్రీ మెంటర్షిప్లో కూడా చాలామంది అడిగారు. సో దాని బేసిస్ మీద ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఇంకా కొంచెం కేటగిరైజ్ చేసి మీకు ఏ గవర్నమెంట్ కాలేజ్ రావాలంటే ఎలాగా, బెస్ట్ రావాలంటే ఎలాగని కొన్ని కేటగిరీ వైజ్గా ప్రైవేట్ ఆర్డర్స్ కూడా ఎలా పెట్టాలని నేను రీజన్ వైజ్గా చెప్తాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో మీకు ఏమాత్రం మా ఇన్ఫో వాల్యుబుల్ అండ్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, సో దట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి. సో చూస్తున్నారు కదా, వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు అంత క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి, నేను కామన్ డౌట్స్ ఒకసారి మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే వేకెన్సీ రౌండ్లో కూడా మనకి సీట్ రాకపోతే బీడీఎస్కి పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అంటే పెట్టుకోవచ్చు అండి ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఏదో ఒక్క కోర్స్కి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంబీబీఎస్కి పెట్టుకోండి అంటే ఓకే. అండ్ నెక్స్ట్ మనకు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు బీడీఎస్కి మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, బీడీఎస్కి కూడా ఇప్పుడే పెట్టుకోవాలా, లేదంటే బీడీఎస్కి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడు అంటే ఏం లేదండి, మీరు ఇప్పుడు పెట్టుకోవాల్సింది ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్ అనమాట. సో అండ్ అలాగే ఎంబీబీఎస్ మాపప్ రౌండ్ అలాట్మెంట్స్ జరుగుతున్న టైంలో మనకి బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో అంతవరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీరు బీడీఎస్కి అయితే మాత్రం సో బీడీఎస్కి ఇప్పుడే పెట్టుకోకూడదు, దానికి సపరేట్ వెబ్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, రెండిట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఆబ్వియస్గా చేయొచ్చండి, మీకు ఏది లిమిట్ అంటుండదు, ఏమీ ఉండదు. సో ఇక మీరు చూడొచ్చు, నేను అదే చెప్పాను, సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్కి. అండ్ బీడీఎస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మాపప్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ అలాట్మెంట్స్ టైంలో. అండ్ మనము 2 వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే 100% ఇవ్వచ్చు. నెక్స్ట్ చూస్తున్నాం కదా, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అనమాట, ఎక్కడైతే మీకు కొంచెం అర్థం కావట్లేదు వెబ్ ఆప్షన్స్ టైంలో కాలేజ్ ఎలా పెట్టాలని కానీ చిన్న చిన్న క్లమ్జీనెస్ అన్ని క్లియర్ అయిపోతే చూడండి. సో మనకి ఓవరాల్గా 35 కాలేజెస్ వచ్చేసరికి మేల్స్కి అలౌడ్ ఉందన్నమాట, అండ్ 36 ఫీమేల్ అనమాట. సో ఏం లేదండి, ఇక్కడ 35 కాలేజెస్ కోఎడ్ ఉంటుంది, అండ్ ఒక కాలేజ్ ఉమెన్స్ ఉంటుంది, అదే పద్మావతి. సో ఎందుకని ఫీమేల్స్కి 36 అండ్ మేల్స్కి 35 అని అంటుంటారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, మీకు లీస్ట్ కట్ ఆఫ్ మాకు తక్కువ వచ్చింది కదా మార్క్స్, మేము లీస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఫస్ట్లో పెడతామంటే అలా చేయకండి, ఓకేనా, ఇలా చేయకండి. మనకు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు ఏది ప్రయారిటీ ఆర్డర్ అనేది అంటిల్ 8 PM అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే రౌండ్ వైజ్ మనం చేంజ్ చేసుకోలేము. బట్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో 8th ఆఫ్టర్నూన్ 2 PMకి లాక్ అయిపోతాయి అనమాట, ఆటోమేటిక్గా వాళ్ళు లాక్ చేస్తారు. అంతవరకు మనము ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఇవాళ పెట్టుకోకపోయినా రేపు పెట్టుకోండి, ఆ తర్వాత డే ఆఫ్టర్ టుమారో అంటిల్ 8 ఆఫ్టర్నూన్ 2 PMలోగా మీరైతే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా చేంజ్ చేసుకుంటూ. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, అలాట్మెంట్స్ అనేవి ప్యూర్లీ మెరిట్ మీద డిపెండ్ అయ్యింది అనమాట. ఆ తర్వాత ప్రయారిటీ అండ్ స్పెషల్ కేటగిరీ అది సపరేట్ ఉంటుంది, నేను నార్మల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ మీకు మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇంకొకటి, మీకు ఇన్ కేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే కాలేజ్ మీరు పెడతారో, లైక్ ఏది కానివ్వండి మీ ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ కాలేజ్ ఏది పెడతారో ఆ కాలేజ్లో మీకు అలాట్ అయింది అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో అప్గ్రేడేషన్ అనేది అవ్వదు. సో ఇది మెయిన్ క్రూషియల్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఎంఆర్సీ స్టూడెంట్స్ వాళ్ళ రిజర్వేషన్ యూస్ చేసుకొని బెస్ట్ కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అలాగే మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ అనేవి న్యూ గవర్నమెంట్ కంటే బెస్ట్ అండి. సో మమ్మల్ని ఫాలో అవ్వాలని లేదు, మేము మా సజెషన్ మేము మీకు చెప్తున్నాం అనమాట. అండ్ ఎస్వీ వాళ్ళు ఏయూ కాలేజ్ పెట్టుకోవచ్చు, అండ్ అలాగే ఏయూ వాళ్ళు కూడా ఎస్వీ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఇవి నార్మల్గా మెయిన్గా ఉండే కొన్ని క్లమ్జీ డౌట్స్ అనమాట. సో ఇవి క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మీ డిసిజన్ మీదే అండి, మేము చెప్పాం కదా అని మేము చెప్పినట్లు గుడ్డిగా పెట్టకూడదు. సో మీ డిసిజన్, మీరు ఇది జస్ట్ సజెషన్ మాత్రమే, మేమే కాదు ఎవరు చెప్పిన సజెషన్ మాత్రమే. సో ఎండ్ ఆఫ్ ద డే మీరంటూ మీ యొక్క డిసిషన్కి వచ్చి మీరు తయారు చేసుకున్న ఒక లిస్ట్ని మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలనుకుంటే ఎలా అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏం లేదండి, మీరు ఏ రీజన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీరు ఇన్ కేస్ ఏయూ లోకల్ అయితే మాత్రం ఫస్ట్ ఏయూ గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, నెక్స్ట్ ఎస్వీ గవర్నమెంట్ పెట్టండి, ఆ తర్వాత ఏయూ ప్రైవేట్ పెట్టండి, ఆ తర్వాత ఎస్వీయూ ప్రైవేట్ పెట్టండి. ఇది కూడా మొత్తం డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎస్వీయూ లోకల్ అయితే ఫస్ట్ ఎస్వీ గవర్నమెంట్ పెట్టండి, ఏయూ గవర్నమెంట్ పెట్టండి, ఆ తర్వాత ఎస్వీయూ ప్రైవేట్, ఏయూ ప్రైవేట్ పెట్టండి. ఇన్ కేస్ మీరు ఏపీ నాన్ లోకల్ అయితే అది కంబైన్ ప్రిపేర్డ్ లిస్ట్ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఇది చేసి పెట్టాను లాస్ట్ వీడియోలో. సో అందులో ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఓకే మాకు గవర్నమెంట్ కాలేజ్ వద్దు, ఏదైనా బెస్ట్ కాలేజ్ వస్తే చాలు అని అనుకుంటే మీరు ఇన్ కేస్ ఏయూ రీజన్ బిలాంగ్ అయ్యి ఉంటే ఏయూ ఓల్డ్ గవర్నమెంట్ అండ్ ఏయూ ఓల్డ్ ప్రైవేట్,
ఏయూ న్యూ గవర్నమెంట్ అనమాట. సో యూ కెన్ కంబైన్ ఎస్వి కాలేజ్ టూ. మనం అది మీ ఇష్టం, మీ డిసిషన్ బేస్ మీద కంబైన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎస్వి లోకల్ అయితే మాత్రం ఎస్వి ఓల్డ్ పెట్టండి ఫస్ట్ గవర్నమెంట్, అండ్ ఎస్వి ఓల్డ్ ప్రైవేట్ పెట్టండి ఫస్ట్, అండ్ నెక్స్ట్ ఎస్వియు న్యూ గవర్నమెంట్ పెట్టండి. ఇక్కడ మీరు ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏయూ కూడాను. సో అది మీ ఒపీనియన్ అనమాట. ఏపీ నాన్ లోకల్కి కంబైన్ లిస్ట్ ఉంటుంది అనమాట. దీనికి కూడా మేము చేసాము, చెక్ చేయండి మా వీడియోస్. సో సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకు రిలీజ్ అయింది. సో మనం దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్లో అంటే ఈ అబ్రివేషన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఏదైతే స్పెషల్ కేటగిరీ ఉంటుందో కేటగిరీ వైజ్గా మీరు సీట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఒకసారి మొత్తం ఓవరాల్గా మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ కావాలి, ఎక్కడ ఎన్ని ఉన్నాయి, మీ రిలేటెడ్ స్పెషల్ కేటగిరీ సీట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సో దానికోసమే ఉపయోగపడుతుంది అనమాట. నేను జస్ట్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్ కానీ, స్పెషల్ కోటా రిజర్వేషన్ కానీ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ స్పెషల్ కోటా ఉన్నాయి అనే దానికి చెప్పడానికి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. నెక్స్ట్ చూడొచ్చండి, స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి చాలా వీళ్ళది ఇంకా డౌట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే మనం సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, మనకు అంత సపరేట్ ఉంటుందని. మీకు ఏది సపరేట్ ఉండదండి, మొత్తం ఇదే సేమ్ రిజిస్ట్రేషన్, సేమ్ వెబ్ ఆప్షన్స్. బట్ మీకు మెరిట్ లిస్ట్లో కూడా నార్మల్గా వచ్చే మెరిట్ లిస్ట్లో కూడా మీ నేమ్స్ ఉంటాయి, కాకపోతే మీకు సపరేట్గా మీ కేటగిరీ వైజ్ రిలీజ్ చేస్తాడు. నేను అదే చెప్తాను మళ్ళీ ఫస్ట్ నుంచిను. మీకు సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండదు, సపరేట్ కౌన్సిలింగ్ ఉండదు, కాలేజ్ ప్రయారిటీ కూడా సేమ్ అందరికీ ఉన్నట్లు పెట్టుకోవడమే. లేదంటే మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏవైతే క్యాప్ ఉన్నాయో పెట్టుకుంటే అవి ఫస్ట్ పెట్టుకోండి, లేదంటే లేదు నార్మల్గా అందరికీ ఉన్నదే పెట్టుకోండి, మీ డిసిజన్. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చండి, సపరేట్ వెబ్ ఆప్షన్స్ అంటూ ఉండవు, ఒకటే వెబ్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకోవచ్చు, అలాట్మెంట్స్ అనేవి ఫస్ట్ డిపెండ్స్ అపాన్ ప్రయారిటీ అనమాట. సో ప్రయారిటీ అనేది సేమ్ ఉంటే మాత్రం మెరిట్ మీదకి వెళ్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 1% కేటగిరీ రిజర్వేషన్ కూడా కౌంట్లోకి వస్తుంది, ఒకసారి నోట్ చేసుకోండి. సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది మీకు రిలీజ్ చేస్తారు, ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ప్రయారిటీ అనమాట. సో ఒకసారి ఇది చెక్ చేసుకోండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీకు కూడా ఇదే సేమ్, సపరేట్ ఏమి ఉండదు. సో ఇదండి ఓవరాల్గా మీకు ఉన్న అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే సెక్షన్లో కమెంట్ చేయండి, మేము అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాం. సో మా ఈ వీడియో కూడా ఏంటంటే మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.